విశాఖ జిల్లా పెదగంట్యాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం అక్కడికొస్తే సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటున్నారు స్థానికులు. ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. నడుపూరు జీవీఎంసీ గ్రౌండ్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాట్లు జరిగాయి. అయితే సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అంటూ 26 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రజల ఆందోళనకి ప్రజాప్రతినిధులు వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. నిరసనకారులకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కుర్చీల్ని తీసి అక్కడ బయటకు విసిరేయడం మనం చూస్తున్నాం. మా పచ్చకొండ ప్రాంతాన్ని ఈ రోజు శ్మశానం చేయాలని ఒకసారి గంగవారి పోర్టు పొల్యూషన్ వల్ల శ్మశానం అవుతుంది. ఇప్పుడు ఇది ఏదైతే అదాని సిమెంట్ వల్ల ఉందో శ్మశానం అయ్యే ప్రాంతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? మీ ఇక్కడ నుండి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే మీ ఇంట్లో కూర్చున్నారా? ఇక్కడ దుర్మార్గమైన భయంకరమైన ఒక అదాని సిమెంట్ కంపెనీ వస్తే మీరేం చేస్తున్నారు? కాబట్టి ఈ పోరాటాన్ని ఉద్యమం చేస్తాము. ఏదైతే ఉందో ఏదైతే పబ్లిక్ ఏదందో మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ అనుమతిస్తారంట. ఎవరి కోసం ఇది? ఎవరి పేదోళ్ళ కోసం ఇది? ఏమైనా ఈ కంపెనీ పెట్టడం వల్ల వేల మంది యువతకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయా? కేవలం 240 మంది ఉద్యోగాలు వస్తాయి. అంటే 240 మంది ఉద్యోగాల కోసం 10 లక్షల మంది ప్రాణాలు బలిపెడతారా? ఇదేనా కూడా ప్రభుత్వం చేయాల్సిన పని? కాబట్టి ఎప్పటికైనా సరే మీరు అదాని లాభం కోసం, ఒక వ్యక్తి లాభం కోసం 10 లక్షల మంది ప్రజల ప్రాణాలు పరంగా పెడతామని చెప్పంటే క్షమించే సమస్య లేదు. అందుకని తక్షణమే ఈ ప్రజా వ్యతిరేక పబ్లిక్ హెయిరింగ్ రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.